గుడ్ మార్నింగ్ టు ఆల్. శత్రువు మనకు మిత్రుడే కదా. సునీత గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అంటే నాకు అదే గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొదటి నుంచి కూడా సాక్ష్యాధారాలకు వ్యతిరేకంగా నడుస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి హత్య అది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారి, ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నది ఏబి వెంకటేశ్వరరావు గారు. ఏబి వెంకటేశ్వరరావు గారు తన ఇష్టానుసారం ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ మేరకు విచారణ జరిపేలాగా చూశారు. మనకందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు ఏదైనా ఉందంటే ఆయనే ముందే ఒక ఆదేశాలు ఇచ్చేస్తాడు, ఈ రకంగా జరగాలి అని. తెలుగులో ఒక సినిమా కూడా ఉంది. జడ్జి గారు రేపు కోర్టులో తీర్పు ఇవ్వాలి కదా అంటే ఆ జడ్జి పాత్రధారి అంటాడు, చౌదరి గారు మనకి ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు కదా, చౌదరి గారు ఏం చెప్తే అదే కదా మనం చెప్పేది అని. ఆ విధంగా ఉంది ఈ వివేకానంద కేసు. ఎందుకంటే సాక్షాత్తు ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మరి రామ్ సింగ్, అదేవిధంగా ఈ యొక్క సునీత ప్లస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? కృష్ణారెడ్డి గారు. ఆ కృష్ణారెడ్డి ఎవరు? వివేకానంద రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడు, జీవితకాలం అతని దగ్గర పిఏగా చేసినటువంటి వ్యక్తి, విద్యాధికుడు. అలాంటి వ్యక్తి తాను టార్చర్ భరించలేక తను ఈ ఇద్దరు సునీత ప్లస్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారుల టార్చర్ భరించలేక తాను ఎదురు కేసు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీళ్ళు ఏమని వచ్చారు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి కూడా ఇష్టపడినటువంటి సునీత గారు, అదేవిధంగా ఈ యొక్క కేసుని రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చినటువంటి షర్మిల గారితో చేతులు కలిపి, ఒకవేళ పులివెందుల్లో వాస్తవ పరిస్థితులు అక్కడికి కడప జిల్లాలో ప్రజలకు తెలుసు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని ఓడించలేకపోయి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేకపోయి ఉండొచ్చు వీళ్ళ ప్రచారం. కానీ వీళ్ళు చేసినటువంటి ప్రచారం రాజకీయంగా కూటమికి ఖచ్చితంగా లబ్ధి చేకూరింది, రాష్ట్ర వ్యాప్తంగా. ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే అవమానకరమైనటువంటి స్థానాలు ఈవీఎంల మేనేజ్మెంట్ తో పాటు ఈ యొక్క అభిప్రాయం ప్రజల్లో ఉండబట్టే ఇంతటి అవమానకరమైనటువంటి స్థానాలు వైఎస్ఆర్సీపీకి రావడం జరిగిందంటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఇప్పుడు శత్రువు ఏమొక మిత్రుడే కదా. అందుకే ఇప్పుడు వాళ్ళు ఆశించింది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాకుండా ఉండాలి. అప్పుడైతే, ఎందుకంటే గతంలో మనం చూసాం, వాళ్ళ తండ్రి గారికి రెండో పెళ్లి విషయాన్ని బయట పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి మీడియానే. సాక్షి పేపర్ కాదు ముందు రాసింది. వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి బయట ప్రపంచానికి అసలు తెలియనే తెలియదు. కడపలో ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ బయట ప్రపంచానికి తెలియదు. అతను ఒక ఉమనైజర్ అని, అతనికి సొంత భార్య కాకుండా అనేక మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయనేటటువంటి వార్తను రాసిందే ఆంధ్రజ్యోతి. ఇవేమీ ఎక్కడ కూడా సునీత గారికి బాధ కాలేదు. ఎందుకంటే ఒక 20 ఏళ్ల పాటు తండ్రి ముఖం చూడటానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి ఆమె.
తండ్రిని ఇంటికి రానియకుండా దూరంగా ఉంచి తల్లిని తన దగ్గర ఉంచుకుంటూ తండ్రిని దగ్గరకు కూడా రానినటువంటి మనిషి ఆమె. కాబట్టి వాళ్ళ ఆస్తులు గొడవలు వాళ్ళ ఏదైనా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. అది మనకు అనవసరం ఇక్కడ ప్రస్తుతం కూడా. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో సిఐడి విచారణ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం సిబిఐ విచారణ కావాలి. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సిబిఐ విచారణ అయితే అప్పుడు సిబిఐ విచారణ ఎందుకు కావాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి మీద సునీత గారికి ఎందుకు కోపం? సరే, హత్య వారు చేశారా ఎవరు చేశారా అనే విషయం తర్వాత సంగతి. కానీ వాళ్ళు ఆరోపిస్తున్న విధంగా అవినాష్ రెడ్డి హత్య చేయలేదు అని బలంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మటం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న పాపం. వాళ్ళు మేము చెప్తున్నాం కదా, మేము ఆరోపిస్తున్నాం కదా అవినాష్ రెడ్డి గారు హత్య చేయించారు అని రాజకీయ ప్రయోజనం కోసం. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఎందుకు ఈ విచారణలన్నీ అనేది బహుశా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత గారుల అభిప్రాయం అయి ఉంటది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలేదు. మరి ఏదైతే తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి హత్యని తెలుగుదేశం నియమించినటువంటి విచారణ యంత్రాంగం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేసిందో వాటిని నిజం చేయండి. ఇప్పుడు మా మీదే కేసులు పెట్టారు. మధ్యలో ఒక అధికారిని వచ్చారు, ఆవిడ సబ్జెక్టు కరెక్షన్, ఆమె పేరు గుర్తు రావట్లేదు. ఆ అధికారిని బ్రహ్మాండంగా చాలా విషయాలు వెలికి తీశారు. ఆ విచారణ కానీ కొనసాగితే సిబిఐ దగ్గర ఆమె సేకరించినటువంటి సమాచారం అంతా ఉంది. ఆ సమాచారం అంతా కూడా తోడైతే మరి అవినాష్ రెడ్డికి శిక్ష పడకపోగా అది మా మీదకి ఏమన్నా వస్తుందేమో. ఎందుకంటే మనం అందరం చూసాం, వీడు అంటూ కృష్ణారెడ్డిని ఆమె సంబోధించటం, వీడు అడ్డం తిరిగితే నువ్వు జైల్లో కూర్చోవాల్సి వస్తుందని చెప్పేసి భర్తను వైపు ఏలు చూపిస్తూ రాజశేఖర రెడ్డి గారి వైపు ఏలు చూపిస్తూ సునీత గారు మాట్లాడటం, ఇవన్నీ కూడా మన వార్తల్లో చూసాం. అలాంటిది ఇప్పుడు ఏంటంటే విచారణ అనేది అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి సేకరించినటువంటి ఆధారాల మీద మాత్రమే విచారణ జరిగితే ఖచ్చితంగా నిజమైన దోషులు ఎవరో వెలికి వస్తారు. వీళ్ళు కావాలని వీళ్ళు కేసుల నుంచి తప్పించుకోవటానికి కానివ్వండి, లేదా వీళ్ళు ఒకరి మీద తోసేయాలి అనుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అండ చూసుకొని హత్య చేశారో వాళ్ళు కానీ, మరి అవన్నీ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు సిబిఐ వద్దంట, సిఐడి అంట. అంటే కృష్ణారెడ్డి గారు పెట్టినటువంటి కేసులో కృష్ణారెడ్డి గారు తమ మీద కేసు పెట్టారు, మా మీదే కాదు, అప్పుడు మీరు నియమించినటువంటి అధికారి అయినటువంటి రామ్ సింగ్ మీద కూడా కేసు పెట్టారు. కాబట్టి ఆ రామ్ సింగ్ మీద మరి అదేవిధంగా మా మీద పెట్టినటువంటి కేసుని మీరు తీసేయండి అని అడగటానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా కావాల్సిందే ఉంది. పైగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ అనేది సిబిఐ మెయిన్ కేసు అనేది సిబిఐ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అనేక పర్యాయాలు సిబిఐని సంప్రదించి ఇదిగోండి నా దగ్గర ఈ యొక్క సమాచారం ఉంది, నా సమాచారం ఉందని చెప్పేసి మ్యానిపులేటెడ్ సమాచారం, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రయోజనాలు కలిగించేటటువంటి సమాచారాన్ని సిద్ధం చేసుకొని ఏబి వెంకటేశ్వర అనేక సార్లు సిబిఐ గడప తొక్కినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు తీసుకోవటం లేదు. మరి ఈ కేసులో మీరైనా ఏదైనా చెయ్యండి అని అంటూ
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీ స్థాయి ఉన్నతాధికారులకు ఆయన లేఖ రాసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అంటే ఇదంతా ఎలా ఉందంటే శత్రువు మనకు మిత్రుడు. పోయిన ప్రాణాలు రావు, తండ్రి గారి ప్రాణాలు రావు. సరే, ఆస్తి కోసం చేశామా, ఇది దేనికోసం జరిగిందా అనేది ఇంకా ఆ విషయాలన్నీ ఇప్పుడు వద్దు. కేసు మా మెడకు చుట్టుకోకుండా ఉంటే చాలు. అందుకని జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారు జీవితాంతం పోరాడినటువంటి వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసి వీళ్ళు చేతులు కలపటంలోనే మర్మం ఇది. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో విచారణే అక్కర్లేదు అని తెలంగాణ కోర్టుకు మార్పించుకుంది. అప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారిని మీద కేసు బలంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపడానికే వీల్లేదు, సిబిఐ కంట్రోల్లోకి వెళ్ళాలి అని ఆవిడ పోరాడల్లా సిబిఐ కంట్రోల్లోకి వెళ్ళింది. ఇప్పుడు సిబిఐ వద్దంట, సిబిఐ కన్నా సిఐడి విచారణ ముద్దంట. ఇంక ఇదండి పరిస్థితి. అంటే వాళ్ళు అనుకున్నటువంటి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఇది చంద్రబాబు నాయుడు గారికేమో రాజకీయ ప్రయోజనాలు కావాలి, ఆమెకేమో ఆమె భర్తని, ఆమె లేకపోతే కేసు హత్యకు సహకరించిన వాళ్ళని కాపాడటం ఆమె పని. ఎందుకంటే ఆమె కాపాడుతుంది అనేటటువంటి ఇంత పెద్ద పదాన్ని నేను ఎందుకు వాడానంటే, దస్తగిరికి ఏది నరికాను, పొడిశాను, చంపాను, ఆ రకంగా నరికాను అని చెప్పిన వ్యక్తికి ఆవిడ ఎంత మద్దతుగా నిలిచిందో మనం చూశాం. కాబట్టి ఈ మాటలు నేను మాట్లాడుతున్నా. నమస్తే.